తుడు సర్వోన్నతుడు ప్రభువా, సర్వాధికారం కలిగిన మా తండ్రి, సర్వ సృష్టికల మా ప్రభువా, నీ అతి శ్రేష్టమైన నామములో, ఘనమైన నామములో మీకే మంగళహారతలు. ఈ మాటలు మన ఇనికిట్లో దీవించు, ఆశ్రయించు. ఈ వీడియో చూసేవారు తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఎందుచేతనంటే దేవుడిచ్చిన మహాధన్యతని బట్టి ఆయనకి స్తోత్రములు చెల్లింతా ఉన్నాం. వెలిసేరు మహిమ మందిరం వారు అందిస్తున్న ఈ వీడియోలు తప్పనిసరిగా అనేకులకు షేర్ చేయండి. ఏమి దీంట్లో గీజిక్కులు ఏమీ లేవు. చేత మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ ఉంటుంది, దాన్ని నొక్కి బెల్ ఐ నొక్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అనేకులకు ఈ శుభవార్తని వాక్యం ద్వారాగా వెళ్ళి చెప్పలేని వాళ్ళు కనుక ఈ రీతిగా అయినా దేవునికి ఉపయోగపడాలని దేవుని సువార్తని అనేకులకు పంచాలని రీతిగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మర్చిపోక నీవు చూడంగానే అక్కడ బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కితే బెల్ ఐ నొక్కితే మరలా కింద వస్తుంది బెల్ల, అది నొక్కితే గంట నొక్కితే అది నీకు స్వేచ్ఛ అవుతుంది. నేను పెట్టిన వీడియో ప్రతిదీ కూడా నీకు వస్తుంది. బాగుంటే చూడొచ్చు, బాగోకపోతే మానేయచ్చు. మనం ఎన్నో గంటేస్తూ ఉంటాం, టీవీ షోలు చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా కొన్ని మాటలు వినాలి. ఏ సేవకుడు ఎలా చెప్తున్నాడో మాటలు వినాలి కంపల్సరిగా. ఆ సేవకుడిని ప్రోత్సాహం చేయాలి. రక్షణ శుభవార్త, రక్షణ పరలోక శుభవార్త, ఈ శుభవార్తని అందరికీ నీవు కూడా ఈ వీడియోలు చేయలేకపోతే షేర్ చేయి. దేవుని యొక్క నామమును బట్టి మీకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదువుకుందాం. చివరి తీర్పులో కానీ నీవు ఉన్నావనుకో, ఆ తీర్పుకి పాలైపోతావు. తీర్పులో ఉన్నావనుకో తప్పనిసరిగా ఏ శిక్ష పడుతుందో నీకు తెలియదు. యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు కనుకొని నీవు తీర్పులోకి వెళ్లకుండా దేవుని మాటలలోనికి నువ్వు రావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము, యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11-12 వచనాలు, 11-12 చదువుతా ఉన్నాను. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూసితిని. భూమి ఆకాశములు ఆయన సమక్షము నుండి పారిపోయేను, వాటికి నిలువ చోటు కనబడలేదు. 12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూసితిని. అప్పుడు గంధములు ఇప్పబడేను, మరియు జీవగంధము వేరొక గంధమును ఇప్పబడేను. ఆ గంధాలయము వాటి యందు రాయబడి తమ క్రియలు చొప్పున మృతులకి తీర్పు. ఈ భూలోకంలో నీవు ఏ రీతిగా నడుస్తున్నావో, ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావో, మంచి చేస్తున్నావో చెడ్డ చేస్తున్నావో, జీవగంధంలో నీ పేరు లేకపోతే, జీవగంధంలో పేరు రాయించుకుంటారు కొంతమంది. బాప్రేషన్ తీసేసుకుని, రక్షణ తీసేసుకుని, పేరు నమోదైపోయింది, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటా. ప్రేమైన వారలారా, నువ్వు బాప్రేషన్ తీసేసుకుని రక్షణ పొందేసుకుని పరలోకానికి వెళ్ళిపోతానంటే నీవు వెళ్తావో లేదో నాకు తెలీదు. నువ్వు పెళ్ళి చేసుకున్న తర్వాత నాకు పెళ్ళి అయిపోయింది, నాకు ఇంకేమీ పర్లేదు అనుకుని మీ అమ్మగారింటికాడ నీవే ఉంటే నీ భర్తకి నువ్వు అన్యాయం చేసినట్లు, నీ భార్యకి నువ్వు అన్యాయం చేసినట్లు. చేత రక్షణకి పెళ్ళికి సంబంధమే ఉంది. ఓకే, సంబంధం ఉంది. నీవు కూడా ఈ భర్తని
వివాహం చేసుకోవటానికి నువ్వు రక్షణ తీసుకున్నావు, కుదుర్చుకున్న నీవు ఆయనతో, ఆయన అన్నిటిలో నీవు పాలు పొందాలి. సంఘముతో సావాసం కలిగి ఉండాలి, సంఘ సావాసం కలిగి ఉండాలి, విశ్వాస సావాసం కలిగి ఉండాలి, సాక్ష్య సావాసం కలిగి ఉండాలి. అన్ని సావాసములో కూడా నువ్వు ఎదగాలి. జీవగంధంలో నీ పేరు రాయించినంత మాత్రాన్ని పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటావు. రాయించిన నీవు ఇన్ని బాధ్యతలు నువ్వు కట్టమైన, నట్టమైన, యాదైనా, బాధైనా, కష్టమైన ఏమైనా మరి వివాహం చేసుకున్న తర్వాత నీ కట్టాలు రావా? నీ భర్త బాగా సుఖపెడతాడా? నీ భర్త సుఖపెట్టేవాడు అవ్వచ్చు, అయినా సరే నీ భర్త మంచిగా చూసినా సరే ఈ భూలోకంలో నీకు ఎన్నో కట్టాలు ఎదురవుతూ ఉంటాయి, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, శోధనలు ఎదురవుతుంటాయి. అయ్యో ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాను నేను అని నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నీకు మరొక భర్త కూడా అదే రకంలో ఉంటావు. నీవు వివాహం చేసుకున్న తర్వాత నీ భార్య భర్తలతో ప్రమాణం చేస్తావు కదా. మరి ఆ రోజు నువ్వు కష్టమైన, నష్టమైన, యాదైనా, బాధ అయినా నేను నా భర్తని విడిచిపెట్టను. నేను కూడా అంతే, మగోడు కూడా అంతే. నేను కష్టమైన, నష్టమైన, బాధ అయిన ఏదైనా ఈ మయ్యాన్ని ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ఇద్దరు ఏకమై ఆ ఇబ్బందులను ఎదుర్కోవాలి. ఇక్కడ రక్షణ పొందుకున్న నీవు కూడా, నీవు నేను ఏకమై, ప్రభువు నీవు ఏకమై శ్రమలు, ప్రభువే శ్రమలు పొందాడు కదా. ప్రభువే ఈ భూలోకానికి వచ్చి ఎన్నో శ్రమలు. అంత శ్రమ పడకపోతే పరలోకంలో ఆయన కుడిపార్శ్వమున, తండ్రి కుడిపార్శ్వమున కూర్చునే భాగ్యం ఆయనకు దొరక్కపోనేమో. అన్ని శ్రమలు పొందిన తర్వాత కూడా ఆయన నీ కొరకు, నా కొరకు కూడా అడుగుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. అంచేత నీ పేరు జీవగంధములో రాయబడాలి. 2 జీవగంధములో రాయబడిన మొదలుకొని పరిశుద్ధ జీవితం జీవించాలి. ఒక అబద్ధం కానీ, ఒక అన్యాయం కానీ, ఒక అక్రమం కానీ నువ్వు చేయటానికి ఈర్లేదు. నీ భర్తతో నువ్వు సాన్నిధ్యంగా ఎలా ఉంటావు, నీ ప్రభువుతో కూడా, సంఘముతో కూడా, సంఘ పనుల్లో కూడా, నీ కుటుంబం పనుల్లో కూడా అలా జరిగించావు, నీ సంఘ పనుల్లో కూడా అంత రీతిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి. దేవునితో మాట్లాడుట, దేవునితో సావాసం గడుపుట, దేవుణ్ణి ప్రేమించుట. దేవునితో సావాసం గడుపుతున్నావా, లోక సావాసంలో ఎక్కువ ఉంటున్నావా? నీవు దేవునితో మాట్లాడుకుంటున్నావా, లోకములో వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నావా? 2 పాయింట్లు జ్ఞాపం చేసుకోండి ప్రియులారా. నువ్వు దేవునితో మాట్లాడాలి. మోషే 40 సంవత్సరములు ఇశ్రాయేలీలు నడిపించాడు. 40 దినాల కొండ మీదకి వెళ్ళి దేవునితో నీళ్ళు అన్నపానములు లేకుండా దేవునితో మాట్లాడిన మహా గొప్ప భక్తుడు మోషే గారు. నీవు కూడా సమయమును పనులు నువ్వు చేసుకున్నా సరే, అందుకని తండ్రి గారు చక్కని కీర్తన రాశారు. మనసను నాలుకయు నీకు శృతి చెల్లించు, జనక కుమారాత్మలకు సూత్ర. మనసుకి నాలికి పని ఉంది. ఇంకా మనసయు నాలికయు నిన్ను స్తుతించాలి. పని చేసుకుంటా స్తుతించు. నీ ఇష్టము, దేవుని భాగ్యమును పొందుకోవటానికి ఆయన నువ్వు స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథము 116వ కీర్తన 116వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుడు ప్రేమలో నిలిచి ఉన్నావా? దేవుడు సావాసములో ఉన్నావా? నా భర్తను ప్రేమించున్నానని ఏరో భర్తకి నీ మనసునిస్తే ఎలా ఉంటుందో ప్రియులరా? నీ భర్తకు కోపం రాదా? నీ భర్తను ప్రేమించున్నావా? అయితే ఇక్కడ అంటున్నాడు, ఆయన ప్రేమ నీలో ఉండాలి. యెహోవా నా మొర్ర, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించు. నువ్వు ప్రేమింతే
ఆ ప్రేమను బట్టి ఆయన నీ మొర్రని ఆలకింతాడు తప్పనిసరి. నువ్వు ఆపదలో ఉండి మొరపెట్టినా, అక్కర్లో ఉండి మొరపెట్టినా, యాదులో ఉండి మొరపెట్టినా. కొందరు ఆయన ప్రేమించరు, ఆయనతో సావాసం ఉండరు, కానీ మొరపెడతారు. ఇదేవా అన్న తన సన్నిధానములో మొరపెట్టింది. హిజ్కియా కన్నీళ్లు విడుతూ మొరపెట్టాడు. అనేకులు చక్కన మొరలు పెట్టారు, పెట్టి దేవుడి నుంచి సహాయం పొందుకున్నారు. ఈ భూలోకంలో కూడా చాలామంది భక్తులు హిజ్కియా ఆ కాలంలో వాళ్ళు, ఆ కాలంలో వాళ్ళు కాదు, ఈ కాలంలో నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నువ్వు మొర్ర పెడితే ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమ అంతులేని ప్రేమ. ఆయన నిన్ను ప్రేమించాడు, నువ్వు ఆయన ప్రేమించింది ఎంతో కాదు, ఆయనే నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ప్రాణాన్ని ధారబోసి నీ కొరకు నా కొరకు కూడా ఆ కలవరి సిలువలో ధారబోసి నిన్ను నన్ను ప్రేమించాడు. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకండి. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏమైపోతారు అని మీరు మీ పిల్లల కొరకు వేడమని దేవుని వాక్యం సెలవు. ఇక మూడోది, కానీ దేవుని ఆత్మను దేవుడు ఆజ్ఞలను గైకొనుట దేవుణ్ణి ప్రేమించినట్లు. దేవుడు ఆజ్ఞలు ఎప్పుడైతే నీ భర్త మాట ఎప్పుడైతే విన్నావో నీ భర్తను ప్రేమించినట్లు. నీ భర్త మాట వినకపోతే నీ భర్తను ఎదిరించినట్లే. చేత ఇక్కడ దేవుని కూడా భర్తను ఎందుకు పోలుతున్నావు అంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. చేత దేవుని వాక్యం చెలవెత్తుంది. దేవుని ఆజ్ఞలను గైకొనుట దేవుణ్ణి ప్రేమించుటయే. దేవుని మాటలు గైకొనుట దేవుణ్ణి ప్రేమించుటయే. మొదటి యోహానుకు రాసిన పత్రికలలో 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. 3వ వచనాన్ని, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. ఆయన మాటలు వింటమే, ఆయన మాటలకి లోబడటమే. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు. దేవునికే స్తోత్రము కలుగునుగాక. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. నీ భర్త నీకు భారమైన ఆజ్ఞలు ఇవ్వడు. మంచిగా ఉండు, మంచిగా చేయి, మంచి వస్త్రధారణతో ఉండు, మంచి భోజనం వండు అని నీ భర్త నీ ఆలపాలను చూసేవాడు. ఉడకెట్టేస్తుంటే ఏసీ కొనాలనుకుంటాడు. భార్యకి సరైన వర్తతలు లేకపోతే మంచి బట్టలు కొనాలనుకుంటాడు. మంచి ఆదరణ కల్పించేవాడు భర్త. చేత ఈయన కూడా మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు. మంచి ఆజ్ఞలు భారమైనవి కాదు. అందుకని ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక నా కాడి మీ మీద ఎత్తుకోనండి. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయన కాడి సులువు, మన కాడి భారము. ఎంత భారం? చాలా భారం. సంసారం ఇస్తావా, సముద్రం ఇస్తావా అన్నారంటే వెనకెవళ్ళు. అయ్యా సంసారం నేను ఈదలేను, సంసారానికి ఒడ్డు లేదు. సముద్రం ఇస్తే ఎప్పుడైనా ఒడ్డు దొరుకుద్దేమో, కానీ సంసారానికి ఒడ్డు దొరకదు. అలాంటి సంసారం ఒడ్డు దొరకన వారిని ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా. ఎంత గొప్ప భాగ్యం అండి మన దేవుని భాగ్యం. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక 4వదిగాను బాగుని దేవుని వాక్యం పరిశుద్ధతలోనూ కూడా దేవుని చిత్తమును, బాధలోను, బాధ సమయములోను, ప్రతికూల సమయములోను, పరిస్థితులలోనూ కూడా దేవుని చిత్తమును జరిగించుటయే దేవుని ప్రేమించుట. బాధలలో యోబు గారు బాధలలో కూడా, కష్టములో, పిల్లలు చనిపోయినా, ఆస్తు అవేజులు పాడైపోయినా దేవుని స్తుతించాడు. అందుకని యోబు గారి పేరు జీవగంధములో రాయబడి ఉంది.
దేవునికి మహిమ కలుగునుగాక. కష్టం వచ్చిందంటే కొంతమంది వదిలేస్తారు. బాగున్నదంటే ఇక దేవుని సన్నిధికి రారు. కొంత బాధగా ఉందంటే మళ్ళీ పరిగెడుకు వస్తారు. ప్రభా 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 అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యం చేరడం. ఆయన చిత్తానుసారం, ఆయన తండ్రి చిత్తానుసారం జరిగించేవారే. ప్రభు గొప్పవాడండి. ప్రభు గొప్పవాడు. ప్రభు మాటలు గొప్పవి. ప్రభు మాట బతకాలని కాళ్ళు చేతులు పట్టుకుని నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేయటానికి శక్తివంతుడు. ఆయన మాటలు గైకొంటున్నావా? ఆయన మాట దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 5వదిగాను సహోదరులను ప్రేమించుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఇక్కడ బాగున్నా బాగోకపోయినా పరిస్థితుల్లో పద్నాలుగో వచనం ఎస్ఐ గారి గంధము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతని బట్టి దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఎస్ఐ గారి గంధము 48వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుతున్నాను. 14వ వచనాన్ని. మీరందరూ కూడి వచ్చి ఆలకించండి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును. ఎస్ఐ గారి గంధము 48వ అధ్యాయము 14. మీరందరూ కూడి వచ్చి ఆలకించండి. వాటిలో ఏది ఈ సంగతిని తెలియజేయును? యెహోవాను ప్రేమించేవారు ఆయన చిత్త ప్రకారము బబులోను నాకు చేయును. ప్రతి అతని బహుబలము కలితీలి మీదకి వచ్చాను. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇక్కడ మీరందరూ కూడి వచ్చి ఆలకించండి. వాటిలో ఏది ఈ సంగతులను తెలియజేయును? దేవుని మాటలే, దేవుని వాక్యమే, దేవుని చిత్తాన్ని జరిగించేవారే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 6వది పరిశుద్ధులకు ఉపసారము చేయుట దేవుని ప్రేమించుట. పరిశుద్ధులైన వారికి, మంచి భక్తులైన వారికి ఉపకారం చేయాలి. ఉపకారం కాదు, ఉపసారము. ఉపసారం అంటే పరిచర్య. ఉపకారం చేయాలి, ఉపసారం కూడా చేయాలి. మంచి పరిచర్య చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. పరిచర్య చేస్తున్నావా? పరిచర్యలో పక్కకి దాటుకుంటున్నావా? జాగ్రత్తగా చూసుకో. దేవుని పరిచర్య చేస్తే జీతం ఇస్తాడు. ఎలా వస్తుందో జీతం తెలియదు. ఆయన ఇచ్చే జీతాలు వేరు. అందుచేతనే ఆయన పరిచర్యలో కూడా నీవు పాలు పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 7వది దేవునికి మొదట స్థానమును ఇవ్వడము. దేవుని ప్రేమించుట మొదటి స్థానం. నువ్వు లేవటంగానే వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఈ వాకట్లోంచి ఆ వాకట్లో తుడిచి, ఆ వాకట్లో ఈ వాకల్లో తుడిచి ఏదో కజ్జాల కోసం కళ్ళాల కోసం నువ్వు ఎదురు చూడొద్దు. మొదటి స్థానం దేవునికి. ప్రభువా, రాత్రికాలం నన్ను కాశావు, నేను నిద్రపోయి లెగలి వాళ్ళు ఎందరో ఉన్నారు, నన్ను లేపావు ప్రభువా, నీ కాపుదలనిచ్చావు అని చెప్పి మొదటి స్థానాన్ని దేవునికి ఇత్తం చూసుకో. దేవుని ప్రేమించటమే గొప్ప భాగ్యం. మొదటి స్థానం ఆయనకి ఇస్తే దేవుని ప్రేమించినట్లే. స్థానం ఆయనకి ఇవ్వనుకో, నువ్వు ఆయన ఎందుకు ప్రేమిస్తావు? పొద్దున్నే బయటికి వెళ్ళిపోతావు. వీళ్ళని చూసి రకరకాలైన మాటలు, రకరకాలైన సూటిపోటు మాట్లాడుతూ దేవుని స్తుతించటం మానేసి నువ్వు ఆయన సన్నిధానంలో ఉండటం మానేస్తావు. చేత దేవుని ప్రేమించినట్లు కాదు. చేత మీరందరూ కూడి ఆలకించండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక.
ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. సార్వభౌముడు, శక్తివంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఇక చివర 7వది ప్రకటన గ్రంథము 7వదిగాను దేవుని మాటలు చదువుకుందాం. యోహాను గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11, 12 వచనాలు. యోహాను గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11, 13 దాకా నేను చదువుతా ఉన్నాను. 13 వచనాలు. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టినవారము లోకమును జయించెదరు. లోకము జయించిన జయము మన విశ్వాసమే. విశ్వాసం, గొప్ప విశ్వాసము చేత 5:11 కూడా నేను చదువుతా ఉన్నాను. 11 కూడా నేను చదువుతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. 5:11. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేయును. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించనవాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు. నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయుతున్నాను. దేవుని కుమారుని ప్రేమించున్నావా? ప్రేమలో లేవా నీవు? అయ్యా, నేను దేవుని ప్రేమించేవాడిని కాదు, లోకాన్ని లోకము ప్రేమ గతించిపోతుంది. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల వానికి ఏమీ లాభము. చేత దేవుని ప్రేమించాలి. దేవుడు ప్రేమ వేరు, దేవుడు ఆజ్ఞలను వేరు. నిత్య జీవం ఇస్తాడు. నీ పేరు జీవగంధములో ఉందో లేదో చూసుకో. నీ పేరుని జీవగంధములో నమోదైందో లేదో చూసుకో. నీ పేరు నమోదు అవ్వకపోతే, నీకు జీవగంధములో పేరు లేకపోతే పరలోక రాజ్యంలో లేదు. నీవు భూలోకములో నీ పేరు ఆధార్ కార్డులో లేకపోతే నీకు గవర్నమెంట్ నుంచి వచ్చి రావు. కనీసం సెల్ కార్డులో సిమ్ కూడా నీ పేరుని రాదు. నీకు ఆధార్ కార్డు లేకపోతే ఒక సిమ్ రాదు. ఈ భూలోకములోని అన్ని పరిస్థితులు ఉంటే రేపు పరలోక రాజ్యంలో కూడా నీ పేరు జీవగంధములో రాసి ఆయన మార్గములో నడిస్తే పరలోక రాజ్యము నీకు దొరుకుతుంది. ప్రియులారా, పాపలోకములో ఎన్నాలో కాదు, 60, 70, ఇక్కడ బాగా దరికి 50, 40, 30లో కూడా ఇంకా చాలామంది తక్కువ వయసులో వెళ్ళిపోతున్నారు. ఏ వయసులో వెళ్ళిపోయినప్పటికీ కూడా నీ పేరు జీవగంధములో రాయించలేకపోతే పరలోక రాజ్యానికి నువ్వు చేరలేవు. అట్టి కృప దేవుడు మనకి సహాయం దయచేయునుగాక. ఆమేన్.